నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. నిన్న ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ రాజంపేట పార్లమెంటు సభ్యులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం, ఈరోజు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం. కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మరి రిమాండ్ విధించిన తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టులో ఆ రికార్డ్స్ అన్ని ప్రక్రియ ముగిసిన తర్వాత మిథున్ రెడ్డి గారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడానికి పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి దాదాపుగా 6 గంటలకి విజయవాడ ఏసీబీ కోర్టు నుండి 3 వెహికల్స్లో సెక్యూరిటీ పరంగా విజయవాడ నుండి మిథున్ రెడ్డి గారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. 6 గంటలకు స్టార్ట్ అయినప్పుడు చాలా వేగంగా వెహికల్స్, 3 వెహికల్స్, మధ్య వెహికల్లో మిథున్ రెడ్డి గారు ఉన్నారు, ముందు ఎస్కాట్ ఉంది, వెనకాల ఎస్కాట్ ఉంది. మరి మిథున్ రెడ్డి గారు ఆ ఎస్కాట్ వెహికల్లో వెళ్తున్నప్పుడు విజయవాడ నుండి దారి పొడవునా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి తమ యొక్క ప్రభుత్వ వైఖరి పైన నిరసన తెలిపే ప్రక్రియ కూడా కనిపించింది. అదేవిధంగా ఏలూరు టోల్గేట్కి వచ్చేసరికి 6 గంటల 45 నిమిషాలకి ఏలూరు టోల్గేట్ వైపు మిథున్ రెడ్డి వాహనాలు వచ్చాయి. మరి అక్కడి నుంచి పూర్తి సెక్యూరిటీలో మరి వీళ్ళందరూ కూడా ఏలూరు టోల్గేట్ ఆశ్రమం మీదుగా అటు బైపాస్ రోడ్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెహికల్స్ వెళుతూ ఉన్నాయి. మరి అదే టైంలో ఏలూరు టోల్గేట్ దగ్గర మరి ఏలూరు సంబంధించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా మరి అక్కడికి మిథున్ రెడ్డి గారి వెళ్తున్నారు కాబట్టి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టోల్గేట్ దగ్గర వెళ్ళి మిథున్ రెడ్డి గారికి కనిపించే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేసినప్పటికి కూడా అప్పటికే మిథున్ రెడ్డి వాహనాలను కూడా ముందుకు కదిలి వెళ్ళిపోయాయి. మరి ఆ వాహనాల్లో వెనుక మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి, వీళ్ళు కూడా వెనకాల వెహికల్స్లో మరి మిథున్ రెడ్డి గారిని ఫాలో అయ్యారు. అదేవిధంగా ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో వైఎస్ఆర్సీపీ ఏ ట్యాగ్లైన్తో నినాదాన్ని తీసుకుందో మరి ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు అందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈలోపే పార్టీ అధిష్టానం నుండి పిలుపు రావడంతో నల్లజర్లలో కార్యక్రమం చేస్తున్న మాజీ హోంశాఖ మంత్రి తానేటి వనిత తన పార్టీ అనుచరులతో పుట్టిన రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్ళారు. మరి మిథున్ రెడ్డి విజయవాడలో బయలుదేరి ఇటు గన్నవరం మీదుగా, ఏలూరు మీదుగా, అటు గుండుగోళ్ళ మీదుగా, అట్లా హైవే మీద తాడేపల్లిగూడెం, తణుకు, ఇవన్నీ హైవే మీద ఈ మిథున్ రెడ్డి వెహికల్స్ వెళ్తున్న తరుణంలో మరి అక్కడికాడే వైసీపీ శ్రేణులు వెళ్ళి కూటమి ప్రభుత్వం వైఖరి పైన నిరసన తెలిపే ప్రక్రియ కొనసాగింది. మరి తానేటి వనిత కూడా తన అనుచరులతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చేసరికి అక్కడ రాజమండ్రిలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మార్గాని భరత్, అదేవిధంగా జక్కం చెట్టి, రాజా, అక్కడ అనుచరు వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి చేరుకుని అక్కడ మిథున్ రెడ్డిని చూడటానికి అవకాశం ఉంటే మిథున్ రెడ్డితో మాట్లాడడానికి అవకాశం ఉంటే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. మరి ఏదేమైనా దారి పొడవునా మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఎక్కడికక్కడే మరి కూటమి ప్రభుత్వం పైన నిరసన తెలిపే ప్రక్రియ కొనసాగిస్తూ మిథున్ రెడ్డి గారికి సంఘీభావం తెలిపే విధంగా కూడా పార్టీ శ్రేణులందరూ కూడా సమాప్తమయ్యారు. ఎక్కడికాడే వారిని కలిసి వారికి తమ యొక్క సంఘీభావం తెలిసే ప్రక్రియ కూడా కొనసాగింది. మరి ఇంకొక 20-25 నిమిషాల్లో మరి మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకుంటారు. మరి అక్కడ చేరుకున్న తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సెంట్రల్ జైలుకి చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా పోలీస్ బలగాలను కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర మోహరించారు. మరి అక్కడికాడే కార్యకర్తల్ని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు ఆ సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాలకి రానికుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. అయినప్పటికీ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామాల నుండి, పట్టణాల నుండి అక్కడికి మిథున్ రెడ్డిని చూడటానికి ఆ పార్టీ శ్రేణులందరూ కూడా రావడం కనిపిస్తుంది.
మరి అక్కడ పరిస్థితి చూస్తే మరి పోలీసులు అయితే సెంట్రల్ జైలు చుట్టూ ఒక వలయంగా సెక్యూరిటీ పెట్టారు. మిథున్ రెడ్డిని ఎవరు కలిసే అవకాశం లేకుండా, మిథున్ రెడ్డి వీళ్ళకి కనిపించే అవకాశం లేకుండా కూడా ఆ విధంగానే పోలీస్ సెక్యూరిటీ పెట్టారు. ఏదేమైనా 14 రోజుల పాటు మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండవలసిందే. ఈలోపు సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ఇంకా మిగిలిన ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన వివరాలు ఇంకేమైతే ఉన్నాయో ఇంకా రాబట్టవలసిన సమాచారం కోసం మళ్ళా కోర్టులో రిట్ పిటిషన్ వేసి మిథున్ రెడ్డిని సిట్ ఇంట్రాగేషన్ కోసం మళ్ళా 2-3 రోజుల పాటు తీసుకునే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంగళవారం కానీ బుధవారం కానీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్లో మిథున్ రెడ్డిని కలిసే అవకాశం ఉందని కూడా ఒక తాజా సమాచారం మనకు అందుతుంది. బహుశా మంగళవారం కానీ బుధవారం కానీ ఖచ్చితంగా ములాఖత్లో మిథున్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలుస్తారని కూడా ఒక సమాచారం వచ్చింది. మరి మంగళవారం అయిద్దా బుధవారం అయిద్దా? మరి అక్కడున్న పోలీస్ అధికారులు కానీ జైల్ చీఫ్ అధికారులు ఎవరైతే ఉంటారో ప్రధానమైన అధికారులు వాళ్ళు ఇచ్చే అనుమతులను బట్టి ములాఖత్తు ఫిక్స్ చేస్తారు. మంగళవారమా బుధవారమా గురువారం అనేది క్లారిటీ లేదు. కానీ ఈ 3 రోజుల్లో మాత్రం పక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్తులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డిని కలుస్తారని కూడా ఒక సమాచారం వస్తుంది. ఏదేమైనా ఆదివారం వచ్చిందంటే రాష్ట్రంలో ఉన్న కీలక పొలిటికల్ లీడర్స్కి కొంచెం గడ్డు పరిస్థితే. ఎందుకంటే అందరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో మరి పోలీసులు తమ పని కానిచ్చేసుకుంటుంటారు. మరి ఈవేళ మిథున్ రెడ్డిని ఆదివారం పూట నిన్న అరెస్ట్ చేశారు. ఈవేళ కోర్టు తీసుకెళ్లారు. కోర్టు రిమాండ్ ఇచ్చింది. మరి ఇక్కడి నుంచి జైలుకి తీసుకెళ్లారు. ఇది ఒక విధమైన సంచలనం కలిగించే అంశాలు ఇవి. వాస్తవంగా మిథున్ రెడ్డి అడ్వకేట్స్ అందరూ కూడా నెల్లూరు జైలుకి కానీ గుంటూరు జైలుకి కానీ అడిగారు. ఎందుకంటే నెల్లూరు జైలు అయితే అతని జిల్లాకి దగ్గరగా ఉంటుందని, ములాఖతుల విషయంలో కలవడానికి అవకాశం ఉంటుందనేది. గుంటూరు అయితే సిట్ అధికారులు గుంటూరు జైలుకి రిమాండ్ చేయమని చెప్పి సిట్టు కోర్టును ఆశ్రయించారు. మరి గుంటూరు ఇవ్వడం వల్ల ఏంటంటే రేపొద్దున ఇంట్రాగేషన్కి గుంటూరు జైలు నుంచి మిథున్ రెడ్డిని తీసుకొచ్చి ఇంట్రాగేషన్కి కొంత సమయం కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పి సిట్ అధికారులు భావించారు. అయినప్పటికీ కూడా మరి ఏసీబీ కోర్టు మరి సూక్ష్మంగా ఆలోచించి మరి ఒక ఎంపీ, సీనియర్ పార్లమెంటేను, అదేవిధంగా మిథున్ రెడ్డికి గుండెకి సంబంధించిన ఇబ్బందులు టెస్టులో కొన్ని బ్లాక్స్ ఉన్నట్టుగా కూడా ఆ ఈసీజీ రిపోర్ట్లో రావడం వల్ల ఆరోగ్యపరంగా మెరుగైన వైద్యం రాజమండ్రి సెంట్రల్ జైల్లో సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటారు. కాబట్టి అతనికి ఇబ్బంది లేకుండా మిథున్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలంటే రాజమండ్రి సెంట్రల్ జైలే కరెక్ట్ అని భావించి ఏసీబీ కోర్టు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్ విధించారు 14 రోజుల పాటు, ఆగస్టు 1 వరకు. మరి ఈలోపు మరి ఎన్ని రోజులు సిట్టు మిథున్ రెడ్డి ఇంట్రాగేషన్ కావాలని చెప్పి కోర్టులో మళ్ళీ రిట్ పిటిషన్ చేస్తారో, మరి కోర్టు ఎన్ని రోజులు ఇస్తుందో. మరి ఈ 14 రోజుల్లో మరి మిథున్ రెడ్డి అనుచారు అడ్వకేట్స్ కూడా ఖచ్చితంగా హైకోర్టు నుంచో లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయించో మళ్ళీ బెయిల్కి అప్లై చేసే అవకాశం ఉందంటున్నారు. మరి ఆ బెయిల్ ఏ విధంగా ఉండబోతుంది, ఎలా వస్తుంది, హైకోర్టు నుంచి వస్తుందా సుప్రీంకోర్టా అనేది వాళ్ళ అడ్వకేట్స్ నాగార్జున రెడ్డి, మన్మథరావు ఆ దిశగా అడుగులు వేయబోతున్నారు అన్నారు. మరి బెయిల్ విషయం ఏమో కానీ 14 రోజులైతే మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals accredited with NAC A grade. BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.